హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వ్లాగ్లో నిన్నటి సండే రోజు నేను చేసుకున్న పనులు, ఫ్రిడ్జ్ క్లీనింగ్, కుకింగ్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నానండి. ఇక్కడైతే ముందుగా ఫ్రిడ్జ్ అయితే నాకు కింద ఫ్రీజర్ బాక్స్ ఉందండి, కానీ దాన్ని కూడా నాకు ఫ్రిడ్జ్గా కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. నేను ఫ్రిడ్జ్గా కన్వర్ట్ చేసుకుని వాడుకుంటూ ఉన్నానండి. ఇక్కడ 2 డేస్కి వన్స్ అయితే కింద అయితే నీళ్ళు నిలిచిపోయేసి ఇక్కడ బయటకైతే వచ్చేస్తూ ఉన్నాయండి. ఇలా 2 డేస్ వన్స్ అయితే నేను ఈ నీళ్ళన్నీ డ్రైన్ అవుట్ చేయాలి, లేకపోతే అలాగే నీళ్ళన్నీ బయటకు వచ్చేసి కిందంతా ఎల్లవుగా అయిపోతుందండి. మాదైతే హైయర్ కంపెనీ ఫ్రిడ్జ్ అండి. దీనికైతే మేము కంప్లైంట్ కోసం, సర్వీస్ కోసం కాల్ చేస్తే వాళ్ళేమో సరిగా రెస్పాన్స్ ఇవ్వటం లేదండి. దీని గురించి మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఒకసారి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత క్లాత్తో కూడా ఒకసారి తుడిచేసి ఇలా మామూలుగా సర్దుకునేసానండి. కానీ ఈ మాప్ అయితే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉందండి. నీళ్ళు అయితే వన్స్ లాగేసిందంటే మన ఇలా లివర్ పట్టి లాగేదాకా బయట రాదండి. ఇలా 2 డేస్ వన్స్ నా ఫ్రీజర్ బాక్స్ అనేది ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతూ ఉందండి. ఈ మాప్ని అయితే మామూలుగా షాప్లోనే నేను పర్చేస్ చేసుకున్నానండి. 150 రూపీస్ పడిందండి, కానీ చాలా యూస్ఫుల్గా ఉందండి. ఇక్కడైతే లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసానండి. రైస్ ఒక పక్క సోక్ చేశాను, ఇంకా పప్పు ఉంటలు పులుసు పెడదామని ఇంకా శనగపప్పు అయితే నానేసుకున్నానండి. ఇక్కడైతే 1.5 కప్పు శనగపప్పు అయితే నేను సోక్ చేసుకున్నానండి. ఈ పప్పు, రైస్, ఈ కడిగిన నీళ్ళు అయితే ప్లాంట్స్ గ్రోత్కి అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉందండి. నేను డైలీ కూడా ఇప్పుడు మంచి సీజనే కాబట్టి కొద్దిగా ఈ నీళ్ళనే కొద్దిగా అలా పోసేస్తూ ఉంటానండి. చాలా బాగా గ్రోత్ అయ్యి వస్తుందండి ప్లాంట్స్. ఇకైతే ఇంకా పూజ పని, బ్రేక్ఫాస్ట్ పని అంతా ఇంకా స్టార్ట్ చేసుకోలేదండి. ఈ పప్పు అయితే 2 అవర్స్ సోక్ చేస్తే బాగుంటుందనేసి ముందుగా పప్పుతో పాటు రైస్ కూడా సోక్ చేసుకునేసానండి. ఇంకా ముందుగా అయితే ఇవన్నీ చేసే లోపల కాఫీ క్రేవింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ముందుగా కాఫీ అనేది తాగేసి మళ్ళీ తర్వాత అయితే మిగతా పనులు చేసుకుంటామని ఇక్కడ కాఫీ కలుపుతూ ఉన్నానండి. పొద్దునే ఒక టైంకి ఆ కాఫీ అనేది మనం తీసుకోకపోతే అదొక మెంటల్ స్ట్రెస్ లాగా అయిపోతుందండి. కానీ ఎంప్టీ స్టమక్లో కాఫీ అనేది తీసుకోకూడదు అనేసి ఇప్పుడైతే అంటున్నారండి. కానీ అమ్మ వాళ్ళ కాలం నుంచే ముందు లేస్తేనే కాఫీ తీసుకునేది అనేది అలవాటుగా ఉండేదే. కానీ ఇప్పుడు అందరూ అనుకునేది చూస్తే ఇంకా కాఫీ మానేయాలా అనేసి ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను. కానీ అది వీలు కుదరలేదండి. ఆ కాఫీ అనేది మామూలుగా మార్నింగ్స్లో బాగా అలవాటు అయిపోయిందండి. ఇక్కడ నేను పాలు కాసేదానికి రెడీ చేసుకుంటూ ఉన్నానండి. పాలు కాంచేదానికి ఇలా మిల్క్ బాయిలర్ అయితే నేను యూస్ చేస్తానండి. ఇది చాలా అయితే బాగా యూస్ఫుల్గా ఉందండి. నాకైతే చాలాసేపు పాలని వేడిగా పెట్టుకుంటుంది. పాలు వచ్చి అంత తొందరగా చెడిపోవండి దీంట్లో కాసుకుంటే మనం. ఇక్కడైతే నా కాఫీ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నానండి. సండే అంటేనే కొంచెం లేజీగా పనులు అవుతూ ఉంటాయండి. ఇంకా రెడీ వచ్చేసి ఇంకా పూజ అయితే సింపుల్గా చేసుకున్నానండి. ఇంకా పూజ పని అవ్వగానే ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం కూడా చాలా లేట్ అయిపోయింది. ఇవాళ 9 o'clock 9:30 అయిపోయింది అనేసి ఇంకా సింపుల్గా రవ్వ ఉప్మా అయితే చేసుకుంటామనేసి ఇక్కడ తిరమూతిలో ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని రవ్వ అయితే వేపుకొని ఇంకా ఉప్మా అయితే రెడీ చేసానండి. దానికి సైడ్ డిష్గా ఇంకా పల్లీల చట్నీ అయితే చేసుకున్నామండి. సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసాను. ఇంకా తొందరగా కుకింగ్ కూడా స్టార్ట్ చేసుకునేసానండి. ఇవాళ కుకింగ్ అయితే చిక్కుడుకాయల పప్పు వేసి తాలింపు కర్రీలాగా చేసి ఇంకా పప్పు ఉంటలు పులుసు పెట్టేస్తాము అని రైస్, రసం ఇవే ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ చిక్కుడుకాయలకైతే కాస్త ఒక 1/2 కప్పు పెసరపప్పు అనేది యాడ్ చేసుకొని ఒక 1/2 kg ఉంటుందండి చిక్కుడుకాయలు అయితే అవి సన్నగా వేసుకొని ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా వేసి కొద్దిగా నీళ్ళు అనేది యాడ్ చేసుకొని ఇంకా కుక్కర్లో అయితే పెట్టేస్తున్నానండి.
ఒక 2 విజిల్స్ అయితే చాలండి. ఇక్కడ రైస్ కూడా పక్కన పెట్టేస్తానండి. ఇంకా రైస్ కూడా కుక్ అయిపోతూ ఉంది. ఇంకైతే ఇక్కడ పప్పు ఉంటల పులుసుకి అయితే ఇంకా రెడీ చేసుకుంటూ ఉన్నానండి. ఇక్కడ ఒక ప్యాన్లో అయితే తగినంత ఆయిల్ వేసుకొని తిరమూత పెట్టుకొని ఇంకా ఆనియన్స్, గార్లిక్ సన్నగా కట్ చేసుకొని అవి బ్రౌన్గా వచ్చేదాకా వేపుకొని ఇంకా టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకొని కరివేపాకు వేసుకొని ఇంకా తొందరగా వేగేదానికి కాస్త ఉప్పు, ఒక 1/2 స్పూన్ పసుపు పొడి అవన్నీ కూడా యాడ్ చేసుకొని కొంచెం బాగా వేపుకోవాలండి. ఇవన్నీ కొంచెం పేస్ట్ లాగా అయ్యేలాగా వేపుకోవాలండి. అందులో ఇక్కడ పప్పు నానబెట్టుకున్నాను కదండి, ఆ పప్పునైతే ఒక 80% గరగ్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలండి. దానికైతే వాటర్ ఉండకూడదు. వాటర్ అంతా వంపేలాగా ఇలా జల్లిట్లో పోసుకొని ఇక్కడ పప్పు అయితే గ్రైండ్ చేసుకునే కోసం రెడీ చేసుకుంటూ ఉన్నానండి. ఇక్కడ పులుసుకి అయితే వేపుకున్న ఆనియన్స్, టొమాటోస్ అన్నీ బాగా వేగిపోయాయండి. పులుసుకి తగినంత కారం అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటూ ఉన్నానండి. నా స్పూన్ అయితే చిన్న స్పూన్ కాబట్టి ఒక 5 స్పూన్లు కారపొడి అయితే వేస్తున్నానండి. ఇది మసాలా కలిపిన కారపొడి అండి, అంత కారం ఉండదు. దానివల్ల ఒక 5 స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ అనేది తని కారం ఉంటుంది కదండి, అసలు కారం, అదైతే యాడ్ చేసుకున్నాను. అది కలర్కి టేస్ట్కి బాగుంటుందనేసి యాడ్ చేసిన తర్వాత బాగా వేపుకొని ఇక్కడ చింతపండు రసం అయితే యాడ్ చేసుకున్నానండి. పులుసుకి తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇక్కడ బాగా దీన్ని బాయిల్ చేసుకోవాలండి. పులుసు అనేది బాగా చిక్కపడేదాకా ఉడికించుకోవాలండి. దీని తర్వాత మనం పప్పు ఉంటలు ఎలా యాడ్ చేయాలని మీకు చూపిస్తానండి. ఇక్కడ పప్పునైతే 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సోంపు, 1/2 స్పూన్ అయితే పసుపు పొడి, తగినంత ఉప్పు వేసుకొని ఒక 80% బరగ్గా రుబ్బుకొని ఒక 4-5 టీ స్పూన్లు గ్రేటెడ్ కోకోనట్ అయితే వేసుకోవాలండి. ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తురుముకొని ఇంకా 3 పచ్చిమిర్చి అయితే సన్నగా తురిమి యాడ్ చేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి. ఇంతలోపు నాకు చిక్కుడుకాయ అనేది కుక్కర్లో వేసాను కదండి, అది బాగా ఉడికిపోయింది. దాన్ని కూడా తిరమూత పెట్టుకొని ఇక్కడ దానికి కూడా కోకోనట్ అనేది యాడ్ చేసుకొని దాన్ని అయితే ఇక్కడ రెడీ చేసానండి. ఇది అయితే పులుసుకి అయితే చాలా కమ్మగా సైడ్ డిష్ చాలా బాగుంటుందండి. ఇక్కడైతే పులుసు బాగా మరుగుతుంది. దీంట్లో ఉంటలు అయితే ఎలా యాడ్ చేస్తున్నానంటే ఇక్కడ నాకు 1.5 కప్పు పప్పుకైతే నాకు ఒక 15 పప్పు ఉంటలు అయితే రెడీ అయ్యాయండి. ఈ పులుసులో వేసేటప్పుడు పులుసుని అయితే మనం కంప్లీట్గా సిమ్లో పెట్టేయాలండి. మనం బాగా తెల్లేటప్పుడు ఈ ఉంటలు అనేది యాడ్ చేయకూడదు. కంప్లీట్గా సిమ్లో పెట్టేసి అన్ని ఉంటలు కూడా ఒకేసారి యాడ్ చేయకూడదండి, సగం సగంగా యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే నేను ఒక 7 ముద్దలు అయితే యాడ్ చేసి కాస్త ఉడికిన తర్వాత బ్యాలెన్స్ ఉంటాయి కదండి, ఆ ఉంటలు మనం యాడ్ చేసుకోవాలండి. అలా ఉంటలు వేసేటప్పుడు ఒకటిపైన ఒకటి వేయకుండా కాస్త దూరంగా ఆ పులుసులో ఉండేట్టుగానే వేసుకోవాలండి. ఒకటిపైన ఒకటి వేసామంటే అన్నీ కలిసిపోయి అది కూర అనేది సరిగా రాదండి. ఇప్పుడైతే నేను ఒక హాఫ్ ఆఫ్ ద ఉంటలు అయితే వేసేసి కొంచెం మరిగిన తర్వాత మిగతా ఉంటలు అయితే యాడ్ చేశానండి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉండేట్టుగానే చూసుకోవాలండి. ఇది ఎక్కువ మంటలు ఉడికాయంటే పాడైపోతాయండి ఉంటలు. అట్టే మనం గరిటె కూడా దీంట్లో వేయకూడదండి. మనం చేపల పులుసు ఎలా పెడతామండి, వన్స్ చేపలు వేసేస్తే మనం గరిటె పెట్టాం కదండి, అలాగే మనం క్లాత్ పట్టుకొని ఇలా గిన్నెని అటు ఇటు తిప్పామంటే ఈ ఉంటలు అనేవి బాగా ఉడుకుతాయండి. నేనైతే ఒక చేతిలో ఫోన్ పెట్టుకున్నాను కాబట్టి ఒక చేతితో తిప్పుతున్నాను. కాస్త జాగ్రత్తగా 2 చేతులతో తిప్పుకోవాలండి. కొందరైతే ఈ పప్పు ఉంటల్ని బాయిల్ చేసేది, అది స్టీమ్లో ఉడకపెట్టుకునేది, లేకపోతే ఆయిల్లో ఫ్రై చేసి ఇలా పులుసులో యాడ్ చేస్తూ ఉంటారండి. కానీ ఈ ఉంటలు అనేది ఇలా పులుసులో ఉడికితేనే టేస్ట్గా ఉంటాయండి. నేను కూడా అలా ఒకసారి ట్రై చేశానండి, కానీ ఆ టేస్ట్ అయితే అంతగా మాకు నచ్చలేదు. ఇలా పులుసులో ఉడకపెట్టుకుంటే పులుసు అయితే చాలా టేస్ట్గా కుదురుతుందండి. మొత్తానికి బ్యాలెన్స్లో ఉండే ఉంటలు కూడా వేసేసుకున్నానండి. వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా సిమ్లోనే పులుసుని బాయిల్ చేసుకుని ఇంకా
పులుసు అయితే రెడీ అయిపోతుందండి. ఇక నాకైతే పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా కూడా కుదిరిందండి ఆ రోజు. ఈ వంటలు అయితే ఇంకా బాగా ఉడికిపోయాయండి. మా ఆయన అయితే వెజిటేబుల్స్ అయితే తెచ్చారండి మార్కెట్లో నుంచి. ఇంకా ఒక్క నిమిషం కూడా అసలు తీరికే లేదండి. పని అనేసి కూడా చేసుకుంటూ ఉండాల్సినట్టుగా అయిపోయిందండి. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ సర్దుకోవాలి. ఇంకా లంచ్ టైం కూడా దగ్గర పడిపోయిందండి. ఇక నాకు లంచ్ అయితే రెడీ అయిపోయింది. రైస్, పప్పుంటల పులుసు, చిక్కుడుకాయ కర్రీ, రసం. ఇదేనండి మాకు సండే లంచ్. అలాగే మీ ఇంట్లో సండే లంచ్కి మీరేం ప్రిపేర్ చేశారు కమెంట్లో పెట్టండి. నా వ్లాగ్ అయితే పూర్తి అయిపోయిందండి. ఏదన్నా రెసిపీస్, టిప్స్ ఉంటే మీరు కూడా షేర్ చేయండి. నా రెసిపీ అయితే ఎలా ఉందనేసి ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఎలా ఉందనేసి. అలాగే మరొక మంచి వ్లాగ్లో మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి.